ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్. మేనేజ్మెంట్ అంటే లైక్ మామూలుగా ఇది స్టార్ట్అప్ అనమాట. సో బేసికల్లీ ప్రొడక్ట్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ రెండు చూసుకుంటూ ఉంటారు. మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ రెండు. ఆ, అచ్చా, ఓకే ఓకే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పట్లేదు. అండ్ ఈ పర్టికులర్ రోల్ కి ఈ పర్టికులర్ స్టాక్ యూజ్ చేస్తారు అండ్ ఈ పర్టికులర్ కంపెనీ ఇదే యూజ్ చేస్తుంది అని కొన్ని అవి వాళ్ళకుంటవి. ఇది నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేసిన అంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలలో వాళ్ళు ఏం చేశారంటే స్క్రీనింగ్ ఎట్లా చేసిరంటే డైరెక్ట్ నీకు రెజ్యూమేలో పిహెచ్పి ఉంటే నా దగ్గరికి రా, లేకుంటే వెళ్ళిపో, డైరెక్ట్ ముఖమే చెప్పేస్తున్నారు వాళ్ళు. Okay. అట్లయింది. సో దానికోసం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన. యు ఆర్ ది ఫస్ట్ గెస్ట్. Thank you. Thanks for that. సో కమింగ్ టు ద డైరెక్ట్ పాయింట్ కి వచ్చేస్తున్నా. వాట్ యూ యాక్చువల్లీ డూ అంటే కంపెనీలో మీరు ఏం చేస్తారు డైరెక్ట్ గా? సో బేసికల్లీ ఇది ఒక స్టార్ట్అప్ కాబట్టి ఐ డూ మెనీ థింగ్స్ ఇన్ ద కంపెనీ. ద మెయిన్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు మై రోల్, I create go-to market strategies for the product, and I understand the product and users. I understand why we are building products and what are the products we are building in the company. Okay. And moreover, it's all about it's not about tech. It's all about marketing and understanding customers. And I work very close with the founders. Sure. And also this is a decision making role. So mostly అంటే లైక్ మనం తీసుకునే డెసిషన్ పైన మార్కెటింగ్ యాక్టివిటీస్ విన్నాను. అవునవునవును. సో దానికి ఈ రోల్ కి అంటే మీరు చేసేదానికి ఏం స్కిల్స్ కావాలి మెయిన్ గా? సో ఫస్ట్ వన్ ఇస్ లైక్ అండర్స్టాండింగ్ యూజర్స్. మనం ఏ ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నాం, ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అండర్స్టాండింగ్ ప్రొడక్ట్ అవుట్కమ్స్ లైక్ ఫర్ బోత్ యూజర్స్ అండ్ కంపెనీ. ఓకే. అండ్ మేకింగ్ డెసిషన్స్ ఇన్ critical situations, like for example we have to combine everything like development. We have to work with marketing roles as well as. So most of the time అదే ఉంటుంది, లైక్ ఇట్లా డెవలపర్స్ తో వర్క్ చేయాలి అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ చూసుకోవాలి, కాంబినేషన్ లో చూసుకోవాలి. ఓకే. సో మన ఈ సబ్జెక్టులు ఈ థియరీ కాలేజీలు అన్ని పక్కన పెడితే అన్ని కొంచెం బేసిక్ లెవెల్లో పనిచేస్తాయి. సో మీరు యాక్చువల్ గా కంపెనీలో ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తారు? సో అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ థింగ్ అనమాట. లైక్ కొంతమంది గూగుల్ డాక్యుమెంట్ యూజ్ చేస్తారు, గూగుల్ డాక్స్ యూజ్ చేస్తారు. మా కంపెనీలో పర్సనల్ గా మేము ఎక్కువ నోషన్ ప్రిఫర్ చేస్తాం డాక్యుమెంటేషన్ కి. ఓకే. అండ్ మిక్స్ ప్యానల్ యూజ్ చేస్తాం, అనలిటిక్స్ కి గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేస్తాం. ఇంకా మైక్రోసాఫ్ట్ టూల్స్ మాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాం బేస్డ్ అపాన్ సిచ్యువేషన్. ఓకే. అండ్ వి యూజ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఫర్ హీట్, అంటే యూజర్ ఎక్కువ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు వెబ్సైట్ లో, దానికోసం మైక్రోసాఫ్ట్ క్లారిటీ యూజ్ చేస్తాం. క్యాలెండర్ యూజ్ చేస్తాం కొన్ని మీటింగ్ బుకింగ్స్ కోసం. అండ్ వి యూజ్ లైక్ స్లాక్ ఫర్ కమ్యూనికేషన్. ఓకే. సో లైక్ అంటే అవసరం బట్టి మాక్సిమం అన్ని టూల్స్ యూజ్ చేస్తాం. అచ్చా, ఓకే. డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అంతా స్టూడెంట్స్ అంతా కొంచెం మోస్ట్లీ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ కి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అని పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. ఫస్ట్ లో నాకు కూడా అంతే ఉండే. సో అదే ఫ్రెషర్ గా అంటే ఫ్రెషర్ కి ఎట్లా స్టార్ట్ చేయమని మీరు చెప్తారు? సో ఫస్ట్ థింగ్ అయితే మనకి సోషల్ మీడియా పైన వర్క్ చేయడం రావాలి, అన్ని ప్లాట్ఫామ్స్ అర్థం చేసుకోవాలి. లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, యూట్యూబ్ కానీ, ఇవన్నీ అల్గోరిథం ఎలా పుష్ చేస్తున్నాయి వీడియోస్ ని. ఇంకా మనం బిల్డ్ చేసే ప్రొడక్ట్ ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నామో వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఓకే. యూజర్ పర్సన్ అంటాం. సో ఆ యూజర్ పర్సన్ అర్థం చేసుకొని దానికి మనం మార్కెటింగ్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ ఫ్రెషర్ అయితే, ఇన్ కేస్ నేనే ఫ్రెషర్ అయితే, ఐ విల్ అండర్స్టాండ్ ప్రొడక్ట్ మార్కెటింగ్. థింగ్స్ లైక్ అలా లింక్డ్ఇన్ యాడ్స్ ఎలా రన్ అవుతాయి, గూగుల్ యాడ్స్ ఎలా రన్ అవుతాయి, ఫేస్బుక్ మెటా యాడ్స్ లైక్ అన్ని. ఓకే. అంటే ఇంకా ఫనల్స్ డిజైన్ చేయడం అంటే లెట్స్ సీ నార్మల్ గా మీకు జస్ట్ పైన చెప్తాను. మనకి 3 ఉంటాయి అనమాట, బాటమ్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్ అండ్ టాప్ ఆఫ్ ద ఫనల్ అని చెప్పేసి. అంటే ఒక ప్రొడక్ట్ మనం క్రియేట్ చేసే దగ్గర నుంచి మార్కెటింగ్ వెళ్ళేదాకా, మార్కెట్ లోకి వెళ్ళేదాకా ఏమేం చేయాలి, ఎలాంటి పోస్టులు వేయాలి, ఎవరి కోసం వేయాలి, జనాలు ఎలా ఎడ్యుకేట్ చేయాలి. సో ఇట్లా మొత్తం ఎంటైర్ ఫనల్ డిజైనింగ్ తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ప్రొడక్ట్ బిల్డింగ్ మనకి ఏంటంటే బిల్డ్ ఫేస్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్ గా అయిపోతుంటుంది. సో దాని తగ్గట్టు ఈ ఫనల్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి అనమాట.
అచ్చా, ఓకే ఓకే. అండ్ మనం లైక్ బీయింగ్ ఏ ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ వీ హ్యావ్ టు సేవ్ కంపెనీ లైక్ ఇన్ మనం చూసుకోవాలి. మనం ఒక రాంగ్ పోస్ట్ చేసామంటే ఎంటైర్ కంపెనీ విల్ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వీటికి, ఎందుకంటే వీఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. అవునవునవును. అండ్ ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాం, ఇక్కడ దాకా వస్తాం, ఏదో జాబ్ ఇంటర్న్‌షిప్ చేస్తా ఉంటాం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఏఐ వస్తుంది, ఏఐ అన్ని రీప్లేస్ చేస్తుంది అని అంటున్నారు. సో ఇప్పుడు మీ రోల్‌కి ఏఐ రిప్లేస్ చేయనిది పార్ట్ ఏమైనా ఉందా? ఏఐ రిప్లేస్ చేయని పార్ట్? వెరీ గుడ్ క్వశ్చన్. లైక్ యాజ్ యూ సెడ్ బిఫోర్, ఇట్స్ ఎ డెసిషన్ మేకింగ్ రోల్. అంటే ఏఐ క్యాన్ మేక్ డిజైన్, అంటే డిజైన్ చేయగలదు, కానీ సే ఇది పోస్ట్ చేయి, ఇది పోస్ట్ చేయొద్దు, ఇలా చెప్తారు. సో యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. ఆఫ్ కోర్స్ ఏఐ క్యాన్ డిజైన్ 10 డిజైన్స్ ఫర్ ద సేమ్ కాన్సెప్ట్, ఓకే. బట్ వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ టు పోస్ట్. ఆల్మోస్ట్ లైక్ డెసిషన్ మేకింగ్ రోల్ కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, here in the product marketing management role, we work with like different stakeholders, either clients కానివ్వండి, ఫౌండర్స్ కానివ్వండి, డెవలప్మెంట్ టీమ్ కానీ, డిజైన్ టీమ్ కానీ, వీళ్ళందరితో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళందరినీ వీఆర్ ద కీ పాయింట్ ఫర్ దెమ్. డిజైనర్ డైరెక్ట్ ఫౌండర్ చెప్తాడు, మాకు వచ్చి చెప్తాడు, సో ఇలాంటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, దీనికి మాకు ఎంత అసలు దీని వాల్యూ ఉందా మార్కెట్ లో లేదా, ఇలాగా చెప్తాం. ప్రొడక్ట్ మేనేజర్, ఆఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ ప్రొడక్ట్ మేనేజర్ ఇన్ అవర్ కంపెనీ, సో ఐ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఆ ప్రొడక్ట్ మేనేజర్ ఇన్ కేసు ఉంటే, ఆ ప్రొడక్ట్ మేనేజర్ కానీ తను చేసిన రీసెర్చ్ త్రూ మా దగ్గరికి వస్తారు, మళ్ళీ మా రీసెర్చ్ కావాలి దానికి. సో అలా అనమాట. అచ్చా అచ్చా, ఓకే ఓకే. సో కంక్లూడ్ చేద్దాం. కన్క్లూజన్ కి వచ్చేసేసి ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ కి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ ఏ బ్రదర్ గా? ఫాలో యువర్ ప్యాషన్, బికాస్ ఐఎమ్ an AML స్టూడెంట్, బట్ ఐ వర్క్ యాస్ మార్కెటింగ్ రోల్. మీకు తెలిసి నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తా ఉంటారని చెప్పేసి, దట్ రీల్స్ మేడ్ మీ టు గెట్ ఇన్ టు దిస్ జాబ్. And trust me or not, even without asking single interview question, I was placed in this company. Acha. So follow your passion. You will get the results whatever you deserve. Thank you bro. Yeah, and work hard. Definitely అది చేయాల్సిందే ఇక. And don't trust the world called AI will replace you, because it's just buzzword. Of course we are using a lot of AI, but it's not about replacing. Acha. Because నాకు like డెవలప్మెంట్ పైన కానీ ఫుల్ ఐడియా ఉంది, because I'm an AML student. We are working with different clients before even coming to this company. So it doesn't entirely replace, but it just boost the work. That's it. Okay. Thank you bro. మనకి ఒక గ్లిమ్స్ లాంటి ఒక ఐడియా వచ్చి ఉంటది దీని అంతటితో. యా